హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు చూడండి. సో గత క్లాస్లలో మనం చూసుకుంటే టైప్స్ ఆఫ్ సెంటెన్స్ విత్ కోడ్స్ క్లూలు ఇవ్వడం అనేది జరిగింది. సో దానికి ప్రూఫ్ కావాలి కదా. సో చెప్పి విడిచిపెడితే మనకు కొంతమంది చదువులకు డౌట్ రావచ్చు. కాబట్టి ఈరోజు మేము సపరేట్గా దీని మీద ఇంగ్లీష్ అంటే భయం కాబట్టి ఆ భయం పోగొట్టాలంటే మనకు ముందు ప్రూఫ్స్ కావాలి. అంటే ప్రూఫ్స్ మనకి ఎక్కడ చూస్తే ప్రీవియస్ ఇయర్ పేపర్ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్కటి ఈ సెంటెన్స్ లో కొన్ని మాత్రం తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి మా కోడ్ ను ఇక్కడ చూపించి మీకు దీనికి కావాల్సినటువంటి నిరూపణ అనేది చేయబడుతుంది. సో ప్రూఫ్ చూపిస్తాము. కాబట్టి చూడండి మా కోడ్స్ నిజంగానే దానికి ఫిల్అప్ అవుతున్నా లేదో ఒకసారి చూపిస్తాం. చూడండి, అందులో ఫస్ట్ క్వశ్చన్ మేము తీసుకునేది చూడండి. ఐ డోంట్ లైక్ ఇట్ అనేటువంటి ఈ క్వశ్చన్ మనకు టెట్కామ్ టిఆర్టీ 2018లో అడగడం అనేది జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఐ డోంట్ లైక్ ఇట్ అనేటువంటి ఈ క్వశ్చన్ లో సో మనం ఏం చెప్పినాము ఇక్కడ చూడండి. ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి నెగటివ్ క్వశ్చన్ అని ఉంది. సో మీకు చెప్పిన నెగటివ్ క్వశ్చన్ అంటే మనకు చెప్పేటప్పుడు చెప్పిన ఏమని ఉండాలి. నెగటివ్ క్వశ్చన్ అంటే సో నో కానీ నాట్ కానీ ఉండి సో చివరన ఎండింగ్ లో ఏముండాలి, క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి. సో ఇక్కడ చూడండి, నో కానీ నాట్ కానీ సెంటెన్స్ లో ఉండి చివరన క్వశ్చన్ మార్క్ ఉంటే అటువంటి సెంటెన్స్ లను మనం ఏమంటామంటే నెగటివ్ క్వశ్చన్ సెంటెన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సో నో ఉంది, నాట్ ఉంది, కానీ క్వశ్చన్ మార్క్ లేదు. సో ఫుల్ స్టాప్ మాత్రమే ఉంది. కాబట్టి సో ఇది నెగటివ్ క్వశ్చన్ కాదు. సో నెక్స్ట్ వన్ చూడండి, పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ అంటే నిన్న మనం క్లాస్ లో చెప్పుకునేది నో గాని నాట్ గాని ఉండకూడదు. సో మనకి ఇక్కడ ఫస్ట్ వన్ లోనే డు నాట్ అని ఉంది. సో నాట్ ఉంది. సో నాట్ ఉంది కాబట్టి మనకు పాజిటివ్ సెంటెన్స్ కూడా కాదు. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ థర్డ్ ఆప్షన్ కొద్దాం, నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్. సో నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ మనకు తెలుసు. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మన కమాండ్ ని, ఇన్స్ట్రక్షన్స్ ని, సో రిక్వెస్ట్ ని, సో అన్నిటిని తెలిపే సెంటెన్స్ అని మనం చెప్పిన ప్రకారం. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఒక వాక్యము డోంట్ తో కానీ, వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ తో కానీ, ప్లీజ్ అనేతో దాని కానీ, సో లెట్స్ అనేటువంటి పదాలతో వాక్యం అనేది మొదలయ్యి చివరన మనకు ఫుల్ స్టాప్ తో ఎండ్ అవ్వాలి. సో ఏ దాంతో V1 కానీ, ప్లీజ్ కానీ, సో డోంట్ కానీ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లెట్స్ కానీ ఇటువంటి పదాలతో, సో ఇటువంటి వర్డ్స్ తో సెంటెన్స్ అనేది ఫామ్ అయ్యి చివరన సో ఎండింగ్ లో ఏముండాలి, ఫుల్ స్టాప్ ఉండాలి. అప్పుడే మనకు అది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనం వస్తే ఐ. సో ఐ అని ఇక్కడ క్లూ చేశాడు. సో ఐ అనేది మనకు ఐతో స్టార్ట్ అయింది కాబట్టి ఈ వల్ల ఏమి లేవు కాబట్టి ఇంకా డైరెక్ట్ చెప్పచ్చు ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కాదు. ఇంకా మిగిలిన మన ఆప్షన్ ఏంది, నెగటివ్ స్టేట్మెంట్. సో నెగటివ్ స్టేట్మెంట్. సో ఒకటి మీకు ముందే చెప్పినాను స్టేట్మెంట్ గురించి నిన్ననే, గుర్తుపెట్టుకోండి. సో దీన్నే మనము డిక్లరేటివ్ సెంటెన్స్ అని, అఫర్మేటివ్ సెంటెన్స్ అని, దాన్ని మనం స్టేట్మెంట్ అంటామని చెప్పినాము. సో ఒక మెయిన్ క్లాస్ ఉండి సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ ఉండి ఆ సెంటెన్స్ నెగటివ్ గా అయినా ఉండొచ్చు, పాజిటివ్ గా అయినా ఉండొచ్చు, చివరన మాత్రం ఖచ్చితంగా ఫుల్ స్టాప్ మాత్రమే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. టెట్ లో అడిగినాడు, గత టెట్ లో కూడా. సో మనకు ఫంక్షనేషన్ మార్క్ అనేది అఫర్మేటివ్ సెంటెన్స్ లో ఏముంటుంది, ఎండింగ్ లో అంటే ఫుల్ స్టాప్ ఉంటుంది. కాబట్టి సో నెగటివ్ లో ఉంది, సబ్జెక్ట్ ఉంది, సో ఆబ్జెక్ట్ ఉంది, సో నెక్స్ట్ వచ్చేసి వర్బ్ కూడా ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సో ఆబ్జెక్ట్ ఉంది, వర్బ్ కూడా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకు ఇది ఒక నెగటివ్ స్టేట్మెంట్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు ఒక క్వశ్చన్ టెట్కామ్ టిఆర్టీలో 2018లో తీసుకోవడం అనేది జరిగింది. మేము ఎందుకు చెప్తున్నాం అంటే మేము చెప్పినటువంటి మాతృభాషలో చెప్పినటువంటి కోడ్స్ మీకు ఇక్కడ ఏమైనా ఉపయోగపడుతున్నాయా లేవా అనేటువంటి కొన్ని క్వశ్చన్ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో చూడండి, ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్ టెట్కామ్ టిఆర్టీలో 2018 నుంచి తీసుకోవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు స్టేట్మెంట్ కి సంబంధించినది, డిఎస్సిలో వచ్చినది గత టెట్కామ్ టిఆర్టీలో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, మేము క్వశ్చన్లు ప్రీవియస్ లో వచ్చినట్టు తీసుకున్నాం, టాపిక్ వైజ్ తీసుకున్నాం. ఆ టాపిక్ లో ఒక్కొక్క క్వశ్చన్ తీసుకోవడం జరిగింది, ఆప్షన్లను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే మేము చెప్పిన కోడ్లు మీకు
అవి యూజ్ అవుతాయా లేదా అని చెప్పేసి మీకు ఇక్కడనే అర్థమైపోతుంది. సో చూడండి, ఇప్పుడు డాక్టర్ ఈజ్ యువర్ వైఫ్ ఫ్యాట్ అనేటువంటిది ఒక క్వశ్చన్ ఇవ్వడం అని జరిగింది. సో చూడండి, డాక్టర్ ఈజ్ యువర్ వైఫ్ ఫ్యాట్ అని. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ లో మనకు ఏమి ఇచ్చారు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అని ఇవ్వడం అనేది జరిగింది. సో డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అంటే ఏంది మనం ఏం చెప్పుకున్నాం నిన్న. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డబ్ల్యూహెచ్ క్వశ్చన్, సెకండ్ వన్ వచ్చేసి ఎస్ఆర్ నో క్వశ్చన్స్. సో డబ్ల్యూహెచ్ క్వశ్చన్, ఇంకోటి వచ్చేసి ఎస్ఆర్ నో క్వశ్చన్ అనేది ఉండడం అనేది జరిగింది. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ తో స్టార్ట్ అవ్వాలి, చివరన క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవ్వాలి. గుర్తుంది కదా, లేకపోతే వెళ్ళి క్లాస్ చూడండి. సో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ తో స్టార్ట్ కావాలి, చివరన క్వశ్చన్ మార్కే ఉండాలి. సో ఇక్కడ ఏమడుతున్నాడు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఇది అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే డబ్ల్యూతో స్టార్ట్ అయ్యేవి, వాటు, వెన్ను, వై, సో ఈ విధంగా. తర్వాత వచ్చేసి వేరు, ఇటువంటి డబ్బులతో స్టార్ట్ తో పాటు హౌ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ దానిలో ఏమైనా స్టార్ట్ అయిందా క్వశ్చన్ అంటే ఎటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్స్ తో స్టార్ట్ కావలేదు, కానీ చివరన మాత్రం క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి డబ్ల్యూహెచ్ క్వశ్చన్ మాత్రం కాదు. నెక్స్ట్ చూడండి, నెగటివ్ ఇంట్రాగేటివ్. సో నెగటివ్ ఇంట్రాగేటివ్ అని ఇవ్వడం జరిగింది. సో నెగటివ్ లో ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నేను చెప్పిన పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏంది, నెగటివ్ సెంటెన్స్ అంటే ఏంది. సో చూడండి క్లాసు, నెగటివ్ సెంటెన్స్ అంటే ఏంది, పాజిటివ్ సెంటెన్స్ అంటే ఇది ఉపన్యాస పద్ధతి మాదిరిగా ప్రతి దాంట్లో కూడా ఇంక్లూడ్ అయిపోతాయి ఈ నెగటివ్ పాజిటివ్ మామూలుగా సెంటెన్స్ అనేటివి చెప్పినది. అందులో ఒక టైపే నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని. నెగటివ్ అంటేనే మనకు నో గాని నాట్ గాని ఉండాలి సెంటెన్స్ లో, నో గాని నాట్ గాని ఉండాలి. ఇంట్రాగేటివ్ అంటే చివరన మనకు క్వశ్చన్ మార్క్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఎక్కడైనా సరే నో గాని నాట్ గాని ఉండడం జరిగిందా, సో లేదు, కానీ క్వశ్చన్ మార్క్ మాత్రం ఉంది. కానీ ఇది నో నాట్ లేనందువలన దీన్ని మనము తీసుకోబడడం లేదు. సో నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ రాండి. సో దిస్ ఈజ్ స్టేట్మెంట్. ఏమంటున్నాడు, దిస్ ఈజ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ కావాలంటే నీకు ముందే చెప్పినాను. సో స్టేట్మెంట్ అన్నా, డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా, అఫర్మేటివ్ సెంటెన్స్ అన్నా మూడు ఒకటే. ఇప్పుడు దాకా నెక్స్ట్ క్వశ్చన్ లో ఇంతకు ముందు క్వశ్చన్ చెప్పినాం కదా అదే. సో కాబట్టి స్టేట్మెంట్ కావాలంటే మనం ఉండాలి, సెంటెన్స్ ఉండాలి. సో సెంటెన్స్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉండాలి, చివరన ఫుల్ స్టాప్ ఉండాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉన్నాయి, కాకపోతే చివరన మనకేం రావాలి, ఫంక్షనేషన్ మార్క్, ఫుల్ స్టాప్ రావాలి. సో ఇక్కడ ఏముంది, క్వశ్చన్ మార్క్ ఉంది. సో కాబట్టి ఇది స్టేట్మెంట్ కాదు. ఇంకా మిగిలింది మనకేంది, ఎస్ఆర్ నో క్వశ్చన్స్. సో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే నిన్న మనం చెప్పుకున్నాం, డబ్ల్యూహెచ్ వర్డ్ తో స్టార్ట్ అవ్వని క్వశ్చన్స్ మనకు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అవుతాయని, దీనికి డిఫరెంట్ ఆన్సర్స్ అనేవి రావని చెప్తాయి. ఎస్ అనాలి లేకపోతే నో అనాలి. కాబట్టి అటువంటి క్వశ్చన్స్ మనము ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని చెప్తాము. సో చివరన క్వశ్చన్ మార్క్ అని చెప్తాము. సో ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా డబ్ల్యూహెచ్ వర్డ్స్ లేదు, ఎక్కడ కూడా నెగిటివ్ లేదు, ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ లేదు. కాబట్టి ఇది చివరగా మనకు ఎస్ఆర్ నో క్వశ్చన్ జాతికి చెందినది. అర్థమైందా మీకు? నిన్న మేము క్లాస్ చెప్పినామండి, జాగ్రత్తగానే చెప్పినాము, తప్పులు లేకుండా ట్రై చేసినాము. పొరపాటు ఉంటే సరి చేసుకుంటాము, మీరు కామెంట్ రూపంలో చెప్తే. మేము మీకు ప్రూఫ్స్ చూపించాలి కాబట్టి, సో కోడ్ల ప్రకారం మేము చెప్పినది నిజమా అబద్ధమా మీకు ప్రూఫ్స్ చూపించాలి కాబట్టి గత టెట్కమ్ రిలేటివ్ బిట్స్ తీసుకురావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చూస్ ద ఇంపరేటివ్ సెంటెన్స్ గివెన్ బిలో. సో కింది వాటిలో ఇంపరేటివ్ సెంటెన్స్ ఏమిటి? సో ఇది కూడా 2018 టెట్కమ్ లోనే అడిగిన ప్రశ్న. ఇంపరేటివ్ సెంటెన్స్ ఇందాకనే చెప్పిన. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంది మనకు? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, దాని ప్రకారం పదం. డూ యూ లైక్ కాఫీ క్వశ్చన్ మార్క్ ఉంది. సో డూ యూ లైక్ కాఫీ క్వశ్చన్ మార్క్ ఉంది. సో క్వశ్చన్ మార్క్ ఉందంటే మనకు ఒకటే గుర్తు, అది ఇంటరాగేటివ్ సెంటెన్స్. గుర్తుపెట్టుకోండి, అది ఇంటరాగేటివ్ సెంటెన్స్. కాబట్టి ఇది కాదు. సెకండ్ వన్, సో దీన్ని వదిలేయండి. సో థర్డ్ వన్ కాదండి, ఐ నో వాట్ ఈజ్ యువర్ నేమ్. సో ఇప్పుడు చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి చెప్తాను నేను. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంది? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్ ఏ వర్డ్స్ తో స్టార్ట్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, డూ కానీ, డోంట్ కానీ, నెక్స్ట్ ప్లీజ్ కానీ, వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఉంటుందా V1 దాంతో కానీ,
తర్వాత ప్లీజ్ రాసాం కదా. సో లెట్స్ అనేటువంటి ఈ పదాలను స్టార్టింగ్ లో కలిగి ఉండి సో ఎండింగ్ లో సో చివరలో ఎండింగ్ లో ఏముండాలి? ఫుల్ స్టాప్ ఉండాలి. ఏముండాలి? ఫుల్ స్టాప్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇంపరేటివ్ సెంటెన్స్ మనకు కమాండ్ తెలుపుతాయి, ఇన్స్ట్రక్షన్ తెలుపుతాయి, రిక్వెస్ట్ ని తెలుపుతాయి. సో మనకు ఇవన్నీ తెలుపుతాయి కాబట్టి ఏ దాంతో స్టార్ట్ అవుతుంది? సో ఈ పదాలతో స్టార్ట్ అయ్యి సెంటెన్స్ చివరన ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. ఇది మనం నిన్న చెప్పిన కోడ్. ఇది ఇక్కడ అప్లై చేద్దాం, అవుతుందా కాదా? సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే డూ యూ లైక్ కాఫీ అని చెప్పినాం. సో డూతో అయితే స్టార్ట్ అయింది, కాదని చెప్పలేదు, డూతో స్టార్ట్ అయింది. డూతో స్టార్ట్ అవుతూ ఏముండాలి? చివరన ఫుల్ స్టాప్ ఉండాలి. మనకేముంది ఇక్కడ? క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం. థర్డ్ ఆప్షన్ రండి. ఐ నో వాట్ ఈజ్ యువర్ నేమ్. గుర్తుపెట్టుకోండి, ఐతో స్టార్ట్ అయింది. సో సెంటెన్స్ ఐతో స్టార్ట్ అయింది. మనకి ఏ దాంతో స్టార్ట్ అవ్వాలి? ఈ వర్డ్స్ తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇది కాదు. సో నెక్స్ట్ ఇది చూడండి, సింగింగ్ ఉంది. సో సింగింగ్ సాంగ్స్ ఈజ్ మై హాబీ అని ఉంది. చూడండి, సింగింగ్ అనేది వర్బ్ యొక్క ఎన్నో ఫామ్ అంటే వర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్. గుర్తుపెట్టుకోండి, వర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ సింగింగ్ అనేది. కాబట్టి మనకేం చెప్పినాం ఇక్కడ? ఫోర్త్ ఫామ్ కాదు, వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ తోనే స్టార్ట్ అవ్వాలి. వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ తోనే స్టార్ట్ కావాలి, ఫోర్త్ ఫామ్ తో కాదు. కాబట్టి ఇది కూడా ఎలిమినేషన్ చేయబడుతుంది. నెక్స్ట్ మనకు మిగిలింది సెకండ్ ఆప్షన్. ఇక్కడ చూడండి, డూ వాట్ ఐ హ్యావ్ సాడ్. గుర్తుపెట్టుకోండి, డూతో స్టార్ట్ అయిందా? సో స్టార్ట్ అయింది. సో ఈ పదాలలో ఏదో ఒకటి స్టార్ట్ కావాలి కదా. సో డూతోనే స్టార్ట్ అయింది. సో డూతో స్టార్ట్ కావడం జరిగింది. చివరన ఫుల్ స్టాప్ ఉందా? ఫుల్ స్టాప్ కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, చివరన ఫుల్ స్టాప్ కూడా ఉంది కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్. సో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి లుక్ హౌ టాల్ దట్ ట్రీ హ్యాస్ గ్రోన్ అనేటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ 2018 టెట్ కమిటీ యాక్ట్ క్వశ్చన్సే. చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ మీరు చూడండి, నెగిటివ్ ఉందా దీంట్లో? ఏమన్నా నో కానీ సో నాట్ కానీ ఏమైనా ఉన్నాయా? సో నో నాట్ లేవు కాబట్టి చివరన క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి ఇది తీసేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ క్వశ్చన్. సో మామూలుగా నో నాట్లు అయితే ఉపయోగించము. సో దీంట్లో నో నాట్లు అనేది ఎక్కడైతే లేవు, వరంగా పాజిటివ్ గానే ఉంది. క్వశ్చన్ అంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? చివరన క్వశ్చన్ మార్క్ ఉండాలి. కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు, ఫుల్ స్టాప్ మాత్రమే ఉంది కాబట్టి దీన్ని కూడా తీసేయడం అనేది జరుగుతుంది. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ వచ్చేసి పాజిటివ్ స్టేట్మెంట్. మీకు ఇందాక చెప్పిన సో డెక్లరేటివ్ సెంటెన్స్ అంటారు దీన్ని, అఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు. కానీ ఈ స్టేట్మెంట్ కావాలంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఏముండాలి? సబ్జెక్ట్ ఉండాలి. సో మధ్యలో ఏముండాలి? వర్బ్ ఉండాలి. చివరన ఆబ్జెక్ట్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అది స్టేట్మెంట్ కావాలి, అది డెక్లరేటివ్ సెంటెన్స్ కావాలి, అది అఫర్మేటివ్ సెంటెన్స్ కావాలి అంటే స్టార్టింగ్ లో సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత వర్బ్ ఉండాలి. సో ఆ సెంటెన్స్ లో స్టార్టింగే సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత వర్బ్ రావాలి, తర్వాత ఆబ్జెక్ట్ రావాలి, ఈ సీక్వెన్స్ లో రావాలి. చివరన ఎండింగ్ లో మనకు ఫుల్ స్టాప్ ఉండాలి. ఇప్పుడు దీనికి ఇది అప్లై చేద్దాం. లుక్ అని ఉంది. సో లుక్ అంటే చూడడం అని అర్థం. చూడడం అంటే వర్బ్, ఇది వర్బ్. మనకు వర్బుతో స్టార్ట్ మనకు స్టేట్మెంట్ అవుతుందా? కాదు. వర్బుతో స్టార్ట్ కాదు, సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది క్లాట్ వచ్చేసింది. ఇది స్టేట్మెంట్ కూడా కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది స్టేట్మెంట్ కూడా కాదు. నెక్స్ట్ చూడండి, ఇంకా మిగిలిన మనకు ఇంపరేటివ్ సెంటెన్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడండి ఏ విధంగా. నేను మీకు ఇంపరేటివ్ సెంటెన్స్ కావాలంటే కొన్ని వర్డ్స్ చెప్పిన. ఏముండాలి? డూతో అయినా స్టార్ట్ అయి ఉండాలి. సో నెగిటివ్ లో కావాలంటే డోంట్ అయినా స్టార్ట్ అయి ఉండాలి, లేకపోతే ప్లీజ్ తోనైనా స్టార్ట్ అయి ఉండాలి. అది కూడా లేకపోతే లెట్స్ అని చెప్పి లాస్ట్ లో మీకు V1 అని చెప్పింట. వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ తో స్టార్ట్ అయి ఉండాలి. సో చూడండి, ఇక్కడ వర్బ్ ఉంది. సో వర్బ్ లో కూడా ఇది ఏ ఫాము? V1 ఫామ్. చివరిన ఫుల్ స్టాప్ ఉందా? ఉంది. సో చివరిన ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిడెంట్
యూ హియర్ ద క్యాట్ మ్యూయింగ్. సో చూడండి, ఇప్పుడు ఇది ఒక క్వశ్చన్, టెట్ కమిటీ వచ్చినటువంటి క్వశ్చన్. మనము ఎలిమినేషన్ ఆప్షన్ చూసుకుందాం మన కోడ్తో, మన దీన్ని ఉపయోగించుకుందాం. ఏ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో ఏ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో ఇది నెగిటివ్ లో ఉందా? సో చూడండి, నెగిటివ్ అంటే ఏంది? సెంటెన్స్ లో నో గానీ నాట్ గానీ ఉండాలి. సో ఉందా? సో ఉంది, నాట్ అనేది ఉంది. ఇంట్రాగేటివ్ అంటే ఏముండాలి? చివరన క్వశ్చన్ మార్క్ ఉండాలి. సో చివరన క్వశ్చన్ మార్క్ ఉందా? లేదు. ఏముంది? ఫుల్ స్టాప్ మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ చూడండి, ఏ నెగిటివ్ స్టేట్మెంట్. సో చూడండి, నెగిటివ్ స్టేట్మెంట్. ఫస్ట్ అది స్టేట్మెంట్ కావాలంటే ఏంది చెప్పిన స్ట్రక్చర్, దానికి సబ్జెక్ట్ ఉండాలి, స్టార్టింగ్ లో వర్బ్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ రావాలి, ఎండింగ్ లో ఫుల్ స్టాప్ ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. సో సబ్జెక్ట్ తో స్టార్ట్ అయిందా చూద్దాం. ఫస్ట్ సబ్జెక్టెడ్ వర్బ్ ఉంది. సో హెల్పింగ్ వర్బ్ కదా అది, డిడ్ అంటే. సో డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్, సో వర్బ్ ఉంది కాబట్టి ఇది స్టేట్మెంట్ కూడా కాదు, కానీ ఫుల్ స్టాప్ ఉంది. కానీ ఇది మాత్రం స్టేట్మెంట్ అయితే కాదు, నెగిటివ్ స్టేట్మెంట్ కాదు. నెక్స్ట్ చూడండి, పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్. సో చూడండి, పాజిటివ్ అంటేనే మనకు నో గాని నాట్ గాని ఉండకూడదు. ఇక్కడ ఆల్రెడీ నాట్ అనేది ఉంది కాబట్టి ఇది నెగిటివ్ కిందికి వదులుతుంది కాబట్టి పాజిటివ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ కావాలంటే చివర క్వశ్చన్ మార్క్ ఉండాలి. సో అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా? లేదు, కాబట్టి ఇది కూడా కాదు. సో మనకు మిగిలింది ఏంది? ఫోర్త్ ఆప్షన్, ఏ నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్. చూడండి, ఏ నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఇది నెగిటివ్. సో నెగిటివ్ లో ఉందా? లక్షణంగా ఉంది, నాట్ అనేది ఉంది. సో నో కానీ నాట్ కానీ ఉండాలి కాబట్టి నాట్ ఉంది. సో నెగిటివ్. నెక్స్ట్ ఇంపరేటివ్. సో ఇంపరేటివ్ కావాలంటే నీకు ఇందాకనే చెప్పిన, సో డూ కానీ డోంట్ కానీ ప్లీజ్ కానీ లెట్స్ కానీ వీవన్తో కానీ స్టార్ట్ అయి ఉండాలి వర్డ్. అయిందా? సో అయింది, డిడన్తో అయింది. సో ఈ పదంతో అయింది, డిడన్తో అయింది. సో డిడన్తో స్టార్ట్ అయింది, చివరిలో మనకేముండాలి? ఫుల్ స్టాప్ ఉండాలి. సో ఫుల్ స్టాప్ కూడా ఉంది కాబట్టి మనకు ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇంతకు ముందు మనం చూసినది ఏ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో ఒక పార్ట్, అవి స్టేట్మెంట్ సంబంధించినవి డెక్లరేటివ్ సెంటెన్స్ కానీ అఫర్మేటివ్ సెంటెన్స్ కానీ. నెక్స్ట్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ లో WH క్వశ్చన్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ గురించి, తర్వాత వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి, మనకు పాజిటివ్ క్వశ్చన్ అంటే ఏంటి, నెగిటివ్ క్వశ్చన్ అంటే ఎగ్జాంపుల్స్ మనకు టెట్ కమిటీ లో వచ్చినటువంటి కొన్ని వాటిని తీసుకుని చెప్పడం అనేది జరిగింది. సో మేము చెప్పినది నిజమా కాదా, కోడ్ అనేది అప్లై అయింది లేదా అని చెప్పేసి మీకు ఎగ్జాంపుల్ లో చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ఇప్పుడు మనకు ఇంకో టాపిక్, సో సెంటెన్స్ లోనే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ తెలుసు కదా. దాన్ని కూడా మనము కొన్ని కోడ్లు మాకు వచ్చినది మీకు చెప్పడం జరిగింది, అవి కూడా ఇక్కడ అవుతాయా లేదా ఫాలో అనేది చూద్దాం. సో నేను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, ఇందులో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ టెల్ మీ హర్ అడ్రస్ అని ఇవ్వడం అని జరిగింది. సో టెల్ మీ హర్ అడ్రస్. ఇప్పుడు చూడండి, మీకు ముందే చెప్పినాను, ఒక్కొక్క ఆప్షన్ నుంచి మేము చెప్తాము, మళ్ళీ చెప్తాము. చూడండి, కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఒక సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ కలిగి ఉండాలంటే మెయిన్ గా దాంట్లో ఏమి ఉండాలంటే సబార్డినేట్ కంజంక్షన్ అనేటివి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సబార్డినేట్ కంజంక్షన్ అనేటివి కలిగి ఉండాలి. సో సబార్డినేట్ కంజంక్షన్లు కలిగినటువంటి సెంటెన్స్ ఏమన్నా కనిపించిందంటే అది మనకు గుర్తుపెట్టుకోండి, అది కాంప్లెక్స్ జాతికి చెందినది. సబార్డినేట్ కంజంక్షన్స్ ఏమున్నాయి అంటే చూడండి, బికాస్, యాజ్, ఇఫ్, అంటిల్, సో వేరెవరు, వాట్ ఎవరు, ఈవెన్ థో, ఆల్థో, తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ ఏముంది, వెన్ను, సో వేరు. సో ఇవి మనకు కంజంక్షన్ లో కూడా ఉపయోగపడతాయి, ప్రొనౌన్ గా ఉపయోగపడతాయి. సో అది మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ విధంగా, సో సిన్స్, ఈ విధంగా మనకు ఉండడం అనేది జరిగింది ఈ దాంట్లో సబార్డినేట్ కంజంక్షన్ లో. ఇంకోటి ఏం చెప్పాను నేను, సబార్డినేట్ కంజంక్షన్. సో సబార్డినేట్ కంజంక్షన్ అంటే మనకు ఏమని, సగం వాక్యం మాత్రమే తెలుపుతుంది, సగం వాక్యం మాత్రమే తెలుపుతుంది, మిగిలిన సగం పైన ఆధారపడుతుంది. గుర్తుపెట్టుకోండి, కాంప్లెక్స్ సెంటెన్స్ లో సగ భాగం మాత్రమే మనకు ఉంటుంది, అర్థం లేని సగం వాక్యం మాత్రమే ఉంటుంది, మిగిలిన భాగము మీనింగ్ఫుల్ గా ఉంటుంది. అంటే ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది,
మీనింగ్ అర్థం లేని ఒక సబార్డినేట్ క్లాస్ ఉంటుంది, మనకు ఒక మెయిన్ క్లాస్ అంటే ఒక అర్థపూరితమైనటువంటి ఒక సెంటెన్స్ ఉండడం జరుగుతుంది. దీంట్లో కాంప్లెక్స్ సెంటెన్స్ లో మాక్సిమం మనకు వీటిలో కామాస్ అనేటివి కనపడతాయి. సో మాక్సిమం దీంట్లో మనకు కామాస్ అనేటివి కనపడతాయి. ఇది మనకు నిన్న చెప్పినటువంటి కోడ్ ఏదానికి కాంప్లెక్స్ సెంటెన్స్ లో. ఇది ఇక్కడ అప్లై చేద్దాం. టెల్ మీ హర్ అడ్రస్ అని ఉంది. సో చూడండి ఇక్కడ ఏదైనా కంజక్షన్ ఉందా, ఏమైనా కంజక్షన్ ఉందా? సో ఒక కంజక్షన్ కూడా నాకైతే ఇక్కడైతే ఏం కనపడలేదు. ఓన్లీ మనకు సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ మాత్రమే కనపడుతుంది. దీంట్లో అయితే ఎటువంటిది అయితే ఏమీ లేదనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సబార్డినేట్ కంజక్షన్ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి కామా ఉంటే మనకు ఒక సెంటెన్స్ ఉంటుంది, ఇంకొక సెంటెన్స్ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కామాలు కూడా లేవు. కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అయితే కాదు. నెక్స్ట్ చూడండి కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ కావాలంటే, ఒక సెంటెన్స్ కాంపౌండ్ కావాలంటే, నిన్న మేము చెప్పిన కోడ్ ప్రకారం కాంపౌండ్ కావాలంటే, గత క్లాస్లో చెప్పిన ప్రకారం చూస్తుంటే కాంపౌండ్ కావాలంటే అది ఏం కలిగి ఉండాలి? సో కోఆర్డినేట్ కంజక్షన్ ని కలిగి ఉండాలి. కోఆర్డినేట్ కంజక్షన్ ని కలిగి ఉండాలి. అవి ఏమున్నాయంటే నేను నిన్ననే చెప్పిన. సో ఏముంటాయి? బట్టు, ఎట్టు, ఆరు, నారు అండ్ సో ఇవి మనకు నిన్న నేర్పించడం అనేది జరిగింది. సో ఇవి కలిగినటువంటి మాత్రమే సో మనకు కాంపౌండ్ సెంటెన్స్ లో అటాచ్ గా ఉంటాయి. అది కాకుండా మీకు ఇంకా గుడ్డి గుర్తు ఏం చెప్పిన అంటే మెయిన్ క్లాజెస్ అంటే అర్థపూరితమైనటువంటి వాక్యాలు 2 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయి. 2 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయి. సో ఫుల్ స్టాప్ల ప్రకారం చెప్పిన అనమాట. 2 ఫుల్ స్టాప్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయి. అంటే మన ఫుల్ స్టాప్ లేదు కాకపోయారు మీరు, ఎక్కడ సార్ ఫుల్ స్టాపులు లేవు కదా నాకు. ఆ విధంగా కాదు. మనకు ఒక సెంటెన్స్ అనేది కంప్లీట్ గా పూర్తవుతుంది, తర్వాత దానికి అటాచ్లు ఇవి వస్తాయి. ఇంకో సెంటెన్స్ కి మధ్యలో అటాచ్ ఈ విధంగా వస్తాయి. ఈ వర్డ్స్ కానీ మనకు కనిపిస్తే గుర్తుపెట్టుకోండి, ఇది కోఆర్డినేట్ కంజక్షన్స్ అంటారు. సో మనకి ఇవి కాంపౌండ్ సెంటెన్స్ ని తెలుపుతాయి. ఇప్పుడు చూడండి వీటిలో ఏమన్నా బట్ కానీ ఎట్ కానీ ఆర్, నార్, సో అండ్ సో అనేటివి ఏమన్నా కనపడుతున్నాయా? సో ఏ విధంగా కనపడడం లేదు. కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ కూడా కాదు. ఇంకా కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అనేది మనకు అవుట్ ఆఫ్. సో ఇవి అడిగితే దాంట్లో ఒక సబార్డినేట్ కంజక్షన్ ఉంటుంది. సో ఒక కోఆర్డినేట్ కంజక్షన్ తో కూడినటువంటి అవి ఉంటాయి. అవి అవసరమే లేదు. సో ఈ టాపిక్ మేము చెప్పనే లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మిగిలింది మనకు సింపుల్ సెంటెన్స్ కావాలంటే మనం ఏం చెప్పినాం? ఒక సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. అది ఏ దాని మీద కూడా డిపెండ్ అయి ఉండకూడదు, ఇండిపెండెంట్ గా ఉండాలి. అది కూడా ఒక మెయిన్ క్లాసే ఉండాలి. నేను చెప్పింది అదే, ఒక అర్థపూరితమై ఉండాలి. మెయిన్ క్లాస్ అంటే ఒక అర్థపూరితమైనటువంటి వాక్యం కలిగి ఉండాలి, ఏ దాని మీద డిపెండ్ కాకూడదు, ఇండిపెండెంట్ గా ఉండాలి. సో అటువంటి సెంటెన్స్ మనమే చెప్పినాము. సో ఎటువంటి కంజక్షన్లు ఉపయోగించాము, అటువంటి సెంటెన్స్ లోనే మనం ఏం చెప్పినాం? సింపుల్ సెంటెన్స్ అని చెప్పడం జరిగింది. సో ఇది సింపుల్ సెంటెన్స్ కి. సో ఇక్కడ ఎటువంటి కంజక్షన్లు లేవు. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి కామర్స్ కానీ, సో ఎటువంటి అర్థరహితమైన పదాలు అనేటివి ఏమి లేవు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి స్టేట్మెంట్ మాదిరిగా డైరెక్ట్ గా ఒక సెంటెన్స్ రావడం అని జరిగింది. సో ఇది పూర్తి అర్థాన్ని కూడా ఇస్తుంది. చూడండి, టెల్ మీ హర్ అడ్రస్. సో ఆమె అడ్రస్ నాకు చెప్పండి అని ఉంది. సో ఇది మనకు పూర్తి అర్థాన్ని చేసింది కాబట్టి మనకు ఇది సింపుల్ సెంటెన్స్ అవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎలిమినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ లో కూడా ఇంతే, ఏమంటే ఫాస్ట్ గా చేసేయాలి. ఇది ప్రాక్టీస్ బట్టి వచ్చేస్తాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ద ప్లేయర్స్ రిటర్న్ టు ద హోమ్ వెన్ ద సన్సెట్. సో ద ప్లేయర్స్ రిటర్న్ టు ద హోమ్ వెన్ ద సన్సెట్. ఇప్పుడు దీన్ని చూద్దాం. మనము ఈడికి కట్ చేద్దాం. ద ప్లేయర్స్ రిటర్న్, ఆటగాళ్ళు వెనక్కి వస్తున్నారు. దానికి ఏమన్నా మీనింగ్ ఉందా? దానికి రీజన్ లేదు. ఎందుకు వస్తున్నారో రీజన్ లేదు, దానికి ఒక కారణం లేదు. కాకపోతే వస్తున్నారు, రిటర్న్ వస్తున్నారు. ఇది ఒక సెంటెన్స్ ఇటువంటిది ఏమైనా ఉంటుందా? ఒక అసమాపక క్రియ. ఇది తెలుగులో చెప్పాలంటే ఒక అసమాపక క్రియ. దాన్ని మనము నిన్న చెప్పినాం కదా, సబార్డినేట్ కంజక్షన్ కిందకి తీసుకున్నాము. సో చూడండి, ఒక అసమాపక క్రియ ఇది. చూడండి, ఒక అసమాపక క్రియ. ఇది ఇన్కంప్లీట్ వర్బ్ ఇది. సో వర్బ్ సెంటెన్స్ కాబట్టి చూడండి, ఫస్ట్ మనకు ఇక్కడ నుంచి తీసుకుందాం కాంపౌండ్. సో కాంపౌండ్ సెంటెన్స్ కావాలంటే
ఖచ్చితంగా మనకు 1 2 3 4 ఈ 6 అనేటివి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇంకోటి ఫర్ కూడా వస్తుంది. సో ఇవి మనకు ఉండాలి సెంటెన్స్ లో, ఖచ్చితంగా ఇవి కనపడాలి. ఖచ్చితంగా కనపడితేనే అది కాంపౌండ్ సెంటెన్స్ అనేది అవుతుంది. ఇక్కడ ఎటువంటి వర్డ్స్ అనేటివి కల్పించడం లేదు కాబట్టి సో ఇది కాంపౌండ్ సెంటెన్స్ కాదు. నెక్స్ట్ సింపుల్. మనకు అది సింపుల్ కావాలంటే నేను చెప్పిన అది ఇండిపెండెంట్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి, ద సన్సెట్ ఉంది, ద సన్సెట్ అనేది ఉంది. సో ద సన్సెట్ అంటే ఏంది? సూర్యాస్తమయం అంటారు కదా, ఆ విధంగా సూర్యాస్తమయం అని, సూర్యాస్తమయం అని మనకు పర్ఫెక్ట్ గా ఒకటి చెప్పడం జరిగింది. ఈ రీజన్ కి కంపేర్ చేయడం అనేది జరిగింది. కాబట్టి సింపుల్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్టేట్మెంట్ కానీ ఒక సెంటెన్స్ కానీ మిగతా వాటిపై ఆధారపడదు. నేను ఇదే చెప్తున్నా, మిగతా వాటిపై ఆధారపడదు, డిపెండ్ అవ్వదు, అది ఇండిపెండెంట్ గా ఉంటుంది. దీంట్లో ఎటువంటి కంజక్షన్స్ ఉండవు. సో మనకి ఇక్కడ ఆటోమేటిక్ ఒకటి కంజక్షన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు దాకా చెప్పిన కదా, వెన్, వేర్. సో నెక్స్ట్ వచ్చి సిన్స్, ఫర్, సిన్స్, బికాజ్, యాజ్, ఇఫ్ అనుకుంటా. సో ఆ విధంగా మనకు ఏ దాని మీద అయితే ఆధారపడదు సింపుల్ సెంటెన్స్ అనేది. కాబట్టి సింపుల్ సెంటెన్స్ కూడా కాదు. ఇంకా మిగిలినది మనకేంది? కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనకు సబార్డినేట్ కంజక్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒక సబార్డినేట్ కంజక్షన్ సంబంధించిన సెంటెన్స్ ఉంది, అదేవిధంగా ఒక ఫుల్ ఫామ్ కలిగినటువంటి సెంటెన్స్ ఉంది. కాబట్టి ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో చూడండి, సో చివరగా తీసుకున్న క్వశ్చన్ మేము సో టైప్ కి ఒక క్వశ్చన్ తీసుకొని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మా కోడ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో చివర క్వశ్చన్ చూస్తే చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ది ఫాలోయింగ్ అని ఉండడం జరిగింది. చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ది ఫాలోయింగ్, కింద ఉన్నటువంటి సెంటెన్స్లలో కాంపౌండ్ సెంటెన్స్ ని గుర్తించండి అని అడగడం అనేది జరిగింది. సో మనకు కాంపౌండ్ సెంటెన్స్ అనేది చూసుకోవాలి. సో కాంపౌండ్ సెంటెన్స్ కావాలి ఒక సెంటెన్స్ అంటే మనకు ఖచ్చితంగా దాంట్లో ఏముండాలి? కోఆర్డినేట్ కంజక్షన్స్ ఉండాలి. సో ఏముండాలి? కోఆర్డినేట్ కంజక్షన్స్ అనేవి ఉండాలి. సో కోఆర్డినేట్ కంజక్షన్ అనేవి ఉండాలి. అవేంటివి? ఇందాకనే చెప్పినా, మళ్ళీ చెప్తున్నా చూడండి. ఏంటివంటే బట్ కానీ, ఎట్ కానీ, ఆర్ కానీ, నార్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఫర్ కానీ, అండ్ కానీ. ఇవి పదాలు మనకి ఎక్కడ ఉండాలి? సెంటెన్స్ లో ఉండాలి. సెంటెన్స్ లో ఉంటూ రెండు సెంటెన్స్లను అటాచ్ చేయాలి. సో రెండు సెంటెన్స్ సంబంధం కలిపి ఉండాలి. అటువంటి సెంటెన్స్ లో మనం ఏం చెప్తామంటే కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్పడం అనేది జరిగింది. సో కాంపౌండ్ సెంటెన్స్ అంటే అదొక క్లూ ఇచ్చినాం మేము. ఇంకోటి ఏంటంటే సో దాంట్లో ఒకటి కంటే ఎక్కువ మెయిన్ క్లాస్ ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో ఒకటి కంటే ఎక్కువ మెయిన్ క్లాసెస్. సో మెయిన్ క్లాస్ అంటే ఒక అర్థ పూరితమైనటువంటి వాక్యాలు, అటువంటివి 2 లేదా 2 కంటే ఎక్కువగా ఉండడం అనేది దీంట్లో చెప్తుంది. సో దీనిలో చూద్దాం మనం. సో ఒకటి ఎలిమినేట్ చేసుకుంటా పోదాం. షీ డిక్లేర్డ్ హర్ ఇన్నోసెన్స్. చూడండి, ఆమె డిక్లేర్ చేసిందంట అతను ఇన్నోసెన్స్ అని. సో చూడండి, ఇన్నోసెన్స్ అని మనకు ఎక్కడైనా కానీ ఈ కోఆర్డినేట్ కంజక్షన్ అనేది మనకి ఎక్కడైనా కానీ ఇక్కడ ఈ సెంటెన్స్ లో కనపడిందా? ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ ఎక్కడ కూడా కోఆర్డినేట్ కంజక్షన్ అనేటివి లేవు. సో కోఆర్డినేట్ కంజక్షన్ ఉండడం మనకు 2 మెయిన్ క్లాస్ వచ్చేస్తాయి. కాబట్టి ఇది మనకు ఏ దాని మీద కూడా డిపెండ్ అవ్వలేదు. సో చూడండి, ఒకటే ఒక సెంటెన్స్ ఉంది, అది కూడా పూర్తి అర్థాన్ని ఇచ్చేసింది. సో కాబట్టి ఇటువంటి ఇండిపెండెంట్ క్లాస్ ను మనం ఏమంటామంటే మెయిన్ క్లాస్ అంటాం. సో మెయిన్ క్లాస్ దీన్నే మనం ఏమంటామంటే సెంటెన్స్ లో చూసుకుంటే సింపుల్ సెంటెన్స్ అంటాం. సో ఇది సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అయితే కాదు. నెక్స్ట్ టెల్ మీ యువర్ అడ్రస్. ఇందాకనే చెప్పినాం టెల్ మీ హర్ అడ్రస్ అని. సో ఇది టెల్ మీ యువర్ అడ్రస్ అని పెట్టుకోండి. సో చూడండి, ఇది కూడా ఇందాక మీకు ఎగ్జాంపుల్ సింపుల్ సెంటెన్స్ అని చెప్పిన. సో ఇది కూడా సింపుల్ సెంటెన్స్. ఇంకా 4th వన్ చేసేయండి. బిసైడ్స్ గివింగ్ వి అడ్వైస్ హీ హెల్ప్డ్ మీ. ఇక్కడ చూడండి, హీ హెల్ప్డ్ మీ, ఇది ఒక మెయిన్ క్లాస్, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అతడు నాకు సహాయం చేశాడు. అర్థమైందా? అతడు నాకు సహాయం చేశాడు. సో ఇది పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక క్లాస్, మెయిన్ క్లాస్. ఇది మెయిన్ క్లాస్ కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ లో వాడుకోవచ్చు. కానీ ఇది డిపెండ్ అయింది దేని మీద? ఏ మ్యాటర్ మీద డిపెండ్ అయిందంటే ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ మీద డిపెండ్ కావడం జరిగింది. ఇక్కడ డిపెండ్ తో పాటు మనకు కామ రావడం జరిగింది. మీకు ముందే చెప్తున్నా, కామ వచ్చిందంటే మనకు అక్కడ
రెండు వాక్యాల్లో రెండు పార్ట్లుగా విడగొట్టడం అనేది జరుగుతుంది. ఒకటి సబార్డినేట్ ఉండొచ్చు, సో రెండవది మెయిన్ ఉండొచ్చు. అర్థమైందా? కాబట్టి మన కామ కనపడిందంటే గుర్తు పెట్టుకోండి, మాక్సిమం 99% మనకు కామ కలిగిందంటే 99% అది కాంప్లెక్స్ కి వెళ్ళిపోండి. ఎందుకంటే ఒక వాక్యంలో కామ పులి స్టాప్లు ఉన్నాయంటే కామ ఏర్పడిందంటే గుర్తుపెట్టుకోండి ఆ వాక్యాన్ని డివైడ్ చేస్తున్నారు. సో మనకు డిపెండ్ చేసి ఇది దీని మీద ఆధారపడుతుంది, సో ఇది దీని మీద ఆధారపడ్డట్టు చేస్తుంది. కాబట్టి మనకు అది సింపుల్ అయితే కాదు, అది ఎల్లప్పుడూ కాంప్లెక్స్ కిందకే పోతుంది. సార్ అది కూడా మాకు అర్థం కావట్లేదంటే లాస్ట్ చూడండి, మనకు బిసైడ్స్ అనేది ఉండడం జరిగింది, సబార్డినేట్. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగానైనా గుర్తుపెట్టుకోండి. సో మనం చెప్పేటువంటి క్లూ ప్రకారం కామ ప్రకారం అయినా గుర్తుపెట్టుకోండి, లేకపోతే సబార్డినేట్ కంజంక్షన్ ప్రకారం అయినా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అయితే కాదు, ఇది కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఇంకా మిగిలింది థర్డ్ ఆప్షన్. సో షీ వర్క్డ్ హార్డ్, షీ వర్క్డ్ హార్డ్ ఇది ఒక మనకు మెయిన్ క్లాస్ పూర్తి అర్థాన్ని ఇస్తుంది. చూడండి, పాస్డ్ ద ఎగ్జామినేషన్, సో ఎగ్జామినేషన్ పాస్ అవడం, సో ఇది కూడా మనకు పూర్తి అర్థాన్ని ఇస్తుంది. కానీ మనకు పూర్తి అర్థాన్ని ఇస్తే ఒక వాక్యము, ఒకటే వాక్యము మనకు పూర్తి అర్థాన్ని ఇస్తే మనం ఏమన్నాం, సింపుల్ సెంటెన్స్ అని చెప్పడం జరిగింది. మనకు అదే విధంగా మెయిన్ క్లాసులు మనకు వస్తే ఆ మెయిన్ క్లాస్ లో ఏం చేయాలంటే రెండింటికి రీజన్ గా ఉన్నటువంటి ఈ రెండింటికి అటాచ్ అయ్యి మనకు కారణాన్ని తెలపాలి. కాబట్టి మనకు ఆ పని చేసేటి ఏంటివి, కోఆర్డినేట్ కంజంక్షన్స్ చేస్తాయి. కాబట్టి చూడండి, కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఉన్నాయి కదా, బట్, ఎట్, ఆరు, నారు, పర్, అండ్ అని ఈ వర్డ్స్ ఏమన్నా సెంటెన్స్ లో కనపడుతున్నాయా? సో కనపడుతుంది. ఎక్కడ? మిడిల్ లో అండ్ అని ఉండడం అని జరిగింది. సో కాబట్టి ఇది ఒక గుర్తు మీకు. సో ఇది ఒక మాకు ఒక కోడ్, ఇది ఒక క్లూ. సో ఈ అండ్ అనేది ఉండడం వల్ల, సో చూడండి, షీ వర్క్డ్ హార్డ్, సో ఆమె పనిలో కష్టపడింది, సో ఆ పని కోసం కష్టపడింది, సో చదవడం కోసమో ఇది కోసమో ఆమె వర్క్ లో కష్టపడిందంట. ఆ వర్క్ అనేది మనకైతే తెలియదు, కానీ ఒక పూర్తి అర్థాన్ని ఇచ్చింది. ఏ దాంట్లో ఏ వర్క్ లో మనకు పూర్తిగా హార్డ్ వర్క్ చేసింది అని తెలియాలంటే నెక్స్ట్ సెంటెన్స్ పోవాలి, అది కూడా పూర్తిగానే ఉండాలి. ఏ దాంట్లో? ఎగ్జామినేషన్ పాస్ కావడంలో. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ యొక్క ఈ వర్క్ కు మనకు అటాచ్ చేసి ఒక రీజన్ ఇస్తుంది, కాబట్టి దీనికి లింక్ అప్ ఇస్తుంది. కాబట్టి మనం ఏమంటాం, లాస్ట్ దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఇవి మనకి ఈరోజు 2018 టెట్కమ్ టీఆర్టీలో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మేము చెప్పినటువంటి కోర్స్ దానికి ఏమైనా అప్లై చేస్తే అవుతాయా కావాలి మీ ముందరనే పరిశీలించడం జరిగింది. సో చూడండి, మీకు ఏమైనా పీడిఎఫ్ కానీ నోట్బుక్ కావాలంటే సో మీరు ఒకటి చేయాలి, మీరు టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, సో మీరు అక్కడికి వచ్చేసేయండి. మీకు ప్రీవియస్ పేపర్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అదే విధంగా మీకు ఏమైనా సందేహాలు ఉంటే సో ఆ టెలిగ్రామ్ లోనే పిఎస్కే అనేటువంటి అడ్మిన్ ఉంటుంది. సో ఆ అడ్మిన్ మీద క్లిక్ చేస్తే మేము మీకు అక్కడ ఉన్న డౌట్లు సాల్వ్ చేస్తాము. ఇంగ్లీష్ పరమే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా చేస్తాము. మేము చెప్పకపోయినా కూడా వేరే సబ్జెక్టులు అయినా సరే మేము చెప్తాము, దానికి డౌట్ క్లారిస్తాం, మాకు వచ్చిన విధంగా మీకు చెప్తాం. గుర్తుపెట్టుకోండి, మా దగ్గర ఉన్న నాలెడ్జ్ మీకు ఇస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, మీకు వీటికంటే ఇంకా అడిషనల్ నాలెడ్జ్ ఉన్నా మీరు ఇంకా ఈ విధంగా నేర్చుకుని ఉంటే మాతో షేర్ చేసుకోవాలంటే వచ్చేసేయండి, మాతో షేర్ చేసుకోండి. మనం అందరం కలిసి మోర్ నాలెడ్జ్ ని పంచేద్దాం. సో మోర్ నాలెడ్జ్ ని ఇంక్రీజ్ చేసుకుందాం. సో ఇదే మా ఛానల్. కాబట్టి మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.